వెల్కమ్ టు శ్రద్ధ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సిలో భాగంగా 7th క్లాస్ సోషల్లోని రెండవ పాఠమైన వర్షం నదుల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేగాక ప్రీవియస్ బిట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. మీకు ఈజీగా ఆ క్వశ్చన్స్ అనేది మీకు మైండ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఈ పాఠంలోని బుల్లెట్ పాయింట్స్ అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా బాష్పీభవన ప్రక్రియ అంటే ఏంటి అంటే మన శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది? బాష్పీభవన ప్రక్రియ మన శరీరంలో నీరు, చెట్ల నుండి నీరు, నేల నుండి నీరు అది ఆవిరిగా మారడమే బాష్పీభవన ప్రక్రియ. నెక్స్ట్ ద్రవీభవనం, నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడమే ద్రవీభవనం. ఇది ఇంపార్టెంట్. అవపాతం, వివిధ రూపాలలో గాలిలో తేమ భూమి మీద పడడం. ఈ తేమ అనేది భూమి మీద పడితే ఇది అవపాతం అవుతుంది. అవపాతం ఎన్ని రకాలుగా ఉంటుంది? మంచు రూపంలో ఉంటుంది, వర్షం రూపంలో ఉంటుంది, పొగమంచు రూపంలో ఉంటుంది, తుషారం రూపంలో ఉంటుంది, వడగల రూపంలో ఉంటుంది. జలచక్రం అంటే ఏంది? సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారవుతాయి. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారయ్యి మేఘాలకు చల్లని గాలి తగలగానే అవి వర్షాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ నీరు నదులుగా ఏర్పడి సముద్రాలలో కలుస్తాయి. ఈ నిరంతర ప్రక్రియనే జలచక్రం అంటారు. ఫస్ట్ ఏంది? సముద్రాల నుండి నీరు ఆకాశంలోకి మేఘాలుగా మారి మేఘాలకు చల్లగాలి తగిలి మళ్ళీ తిరిగి భూమి మీద సముద్రంలో కలవడాన్ని ఏమంటారంటే జలచక్రం అంటారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్ద్రత అంటే తేమ. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరినే మనం ఏమంటారంటే ఆర్ద్రత, తేమ అని అంటారు. భూమి ఉపరితలంలో ఆవరించి ఉన్న నీరు 71%, 71% ఆవరించి ఉంది. తెలంగాణలో అతి తక్కువ వర్షం పొందుతున్న జిల్లాలు మహబూబ్నగర్, గద్వాల. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ ఋతుపవన శాఖలు. అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు, బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు, బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు. నెక్స్ట్ తెలంగాణలో సాధారణ వర్షపాతం మాత్రమే సంభవించడానికి కారణం ఏంటంటే నైరుతి ఋతుపవనాలు. బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవించేది మే నుండి అక్టోబర్ వరకు. వర్షమాపకం అంటే వర్షపాతాన్ని కొలిచే పరికరం అని అర్థం. వర్షపాతాన్ని ఈ విధంగా కొలుస్తారు, సెంటీమీటర్లలో కొలుస్తారు. ఉపనదులు, పెద్ద నదులు కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను కలిపి ఉపనదులు అంటారు. డెల్టాలు, నదులు సముద్రంలో కలిసే చోట ఏర్పడతాయి. సముద్రము మరియు ఈ నది ఉంటుంది కదా, ఈ నది కలిసే ప్రాంతంలో ఇట్లా డెల్టా ప్రాంతం అనేది ఏర్పడడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం 230 కోట్ల ఏంటిది? ఇది చెట్లను పెంచే కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం మొక్కల విషయంలో ఏర్పరచుకున్న లక్ష్యం ప్రతి గ్రామంలో 40,000 మొక్కలను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను పెంచడం. దీన్ని మనం హరితహారం అనే కార్యక్రమంతో నిర్వహించడం జరిగింది. హరితహారం కార్యక్రమం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పరచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రామస్థాయి హరిత రక్షణ కమిటీలు. వీళ్ళు ఏం చేస్తారంటే చెట్లను పెంచడం, వాటికి నీరు పోయడం ఇలాంటివి అనేది సర్పంచ్ అధ్యక్షతన ఇవి ఏర్పడతాయి. తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాన్ 1977, దీన్ని దివిసీమ ఉప్పెన అంటారు. ఏంటిది? దివిసీమ ఉప్పెన. ఇది ఇంపార్టెంట్ అండి. ఈశాన్య ఋతుపవనాలకు మరో పేరు తిరోగమన ఋతుపవనాలు. ఇది కూడా ఇంపార్టెంట్. ఈశాన్య ఋతుపవనాలకు తిరోగమన ఋతుపవనాలు అనే పేరు కూడా ఉంది.
వాగులు ఎత్తైన ప్రాంతాల నుండి ప్రవహించే నీటి వల్ల ఏర్పడతాయి. వినాశకరమైన తుఫాన్లు భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉండడం వలన విష వినాశకరమైన తుఫాన్లు ఎక్కువగా బంగాళాఖాతం నుండి సంభవించడానికి మెయిన్ కారణం ఏంటంటే భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉండడం. ఇందాక మనం చర్చించుకున్నాం కదండి, ఆ బుల్లెట్ పాయింట్స్ అనేది ఇక్కడ మనం మరి దీన్ని బ్రీఫ్గా మనం చర్చించుకుందాం. బాష్పీభవనం నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు. సింపుల్ అండి. నీరు ఆవిరిగా మారితే బాష్పీభవనం, నీటి ఆవిరి తిరిగి నీరుగా మారితే దాన్ని ద్రవీభవనం అంటారు. గాల్లో పైభాగాన తేలియాడుతున్న చిన్న చిన్న నీటి బిందుల సమూహమే మేఘాలు. జలచక్రం సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తలగానే వర్షిస్తాయి. ఆ నీరు పల్ల ప్రాంతాల్లో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దీన్నే జలచక్రం అంటారు. ఓకే, నెక్స్ట్ అవపాతం. వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడడాన్ని అవపాతం అంటారు. ఇది మంచుగా, వర్షంగా, పొగమంచుగా, తుషారం, వడగళ్ళు మొదలైన అనేక రూపాల్లో ఉంటుంది. అవపాతం రూపాలు మంచు, వర్షం, పొగమంచు, తుషారం, వడగళ్ళు. నెక్స్ట్ ఆర్ద్రత. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరినే ఆర్ద్రత అంటారు. నెక్స్ట్ 70% పైగా భూమి ఉపరితలంలో నీరు ఆవరించి ఉంది. సూర్యుడు, మేఘం, వర్షపాతం. వేసవి కాలమైన ఏప్రిల్, మే, జూన్ తర్వాత వర్షాకాలం అనేది వస్తుంది. నీరు ఆవిరి కావడం. నీరు వేడెక్కి నీటి ఆవిరిగాను, నీటి ఆవిరి చల్లబడిగా నీరుగా మారుతుంది. నీటిని వేడి చేస్తే అది ఆవిరైపోతుంది. భూమి ఉపరితలం మీద మహాసముద్రాలు, నదులు, సరస్సులు మొదలైన జలభాగాలు ఉన్నాయి. వీటి నుండి నీరు ఎడతెగకుండా ఆవిరవుతుంది. ఎక్కడ తేమ ఉంటే అక్కడ నీరు ఆవిరై గాల్లో కలుస్తుంది. బాష్పీభవనం మన శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు తొందరగా ఆవిరవుతుంది. మేఘాలు ఏర్పడడం, వర్షం కురియడం. వేడిగాలికి నీరు ఆవిరై ఆకాశంలో పైకి చేరినప్పుడు అది చల్లబడుతుంది. భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటుంది. అలా నీటి ఆవిరి చల్లబడుతూ నీటి బిందువులుగా మారుతుంది. ఈ చిన్న చిన్న నీటి బిందువులు చుట్టూ సూక్ష్మమైన దుమ్ము, ధూళి రేణువులతో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది. ఇలా చిన్న నీటి బిందువులు కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు పైకి పోయే కొద్దీ మరింత చల్లబడడం వలన నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ చిన్న నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి. ఇవి బరువెక్కడంతో గాల్లో ఉండలేక వర్ష రూపంలో కురుస్తాయి. పవనాలు, మేఘాలు. భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాల్లో నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. మహాసముద్రాల ఉపరితలాల్లో నీరు అత్యధికంగా ఆవిరై మేఘాలు ఏర్పడతాయి. మహాసముద్రాలు నీటితో కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి. ఫలితంగా వర్షాలు మహాసముద్రంలో అత్యధికంగా కురుస్తాయి. మేఘాలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి వర్షాన్ని ఇస్తున్నాయి. వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది? ఈ పవనాలు అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం మీదుగా వీస్తాయి. ఇవి వర్షాన్నిచ్చే మేఘాలు రవాణా చేస్తాయి. వీటిని ఋతుపవనాలు అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఋతుపవనాలు నైరుతి దిశ నుండి వీస్తాయి కావున వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. ఋతుపవనాలు 2 రకాలు. అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు 1. నెక్స్ట్ బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు 2. ఇది ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో మార్చితో మొదలై ఉష్ణోగ్రతల పెరుగుదల జూన్ వరకు కొనసాగుతుంది. జూన్ మధ్యనాటి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి చేరుకోవడంతో పాటు వాటి ప్రభావంతో కురిసే వర్షాల వల్ల వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా భారీ మార్పులు సంభవిస్తాయి. నైరుతి ఋతుపవనం వల్ల తెలంగాణలో సాధారణ వర్షపాతం మాత్రమే సంభవిస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ఎట్లా ఆడతాడంటే క్వశ్చన్, నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణలో ఎటువంటి వర్షపాతం సంభవిస్తుంది అంటే సాధారణ, లేకంటే అసాధారణ, లేదంటే అత్యధికంగానా, అత్యల్పంగానా అని అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్. సాధారణ వర్షపాతం మాత్రమే కురుస్తుంది. ఉత్తర తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం పొందుతుండగా తెలంగాణ పీఠభూమిలోని చాలా ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి.
మెయిన్గా తెలంగాణలో మహబూబ్నగర్, జోగులాంబ జిల్లాలు అతి తల్ అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. ఇది ఇంపార్టెంట్ కూడా. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పవనాలకు పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించడానికి పైకి లేచే సందర్భంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభవించి ఆ పైన వర్షపాతం సంభవిస్తుంది. సాధారణంగా ఇలాంటి వర్షపాతం పశ్చిమ కనుమలు వంటి పర్వత ప్రాంతాల్లో చూస్తాం. మే నుండి అక్టోబర్ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవిస్తాయి. ఈ తుఫాన్ల వల్ల మనకు వర్షాలు రావచ్చు లేదా రాకపోవచ్చు. అది ఆ తుఫాన్ల తీరం దాటాక వెళ్ళే దిశ, వాటి విస్తృతిని బట్టి ఉంటుంది. ఎప్పుడు మే నుండి అక్టోబర్ వరకు, ఇది గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు ఋతుపవనాలు, తుఫాన్లు కలిసి ఈ ప్రాంతాన్ని విస్తృతమైన వర్షాలను అందించడంతో పాటు పంట నష్టాన్ని కూడా కలిగిస్తాయి. అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కుకు వీస్తాయి. వీటి వల్ల అక్టోబర్ మరియు నవంబర్లో తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం. ఇది ఇంపార్టెంట్, చాలా తక్కువ వర్షపాతం. నైరుతి ఋతుపవనాల వల్లనేమో సాధారణ వర్షపాతం ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాల వల్ల చాలా తక్కువ వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఇవి 2 పాయింట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణలో సాధారణ వర్షపాతం మాత్రమే. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాల వల్ల చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది. తక్కువ వర్షం సంభవించే జిల్లాలేంటి? మహబూబ్నగర్, జోగులాంబ జిల్లాలు. వీటిని ఈ ఈశాన్య ఋతుపవనాలను తిరోగమన ఋతుపవనాలను కూడా అంటారు. కనుమ అంటే 2 పర్వతాల మధ్య ఉన్న సహజ రహదారి, అంటే వే. ఈ వే అనేది దీన్ని పర్వతాల మధ్య ఉన్న సహజ రహదారి, ఈ కనుమలు వీటి ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. పశ్చిమ కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు. పశ్చిమ కనుమలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్. ఇక్కడ సైడ్ మన భారతదేశం తీసుకుంటే పశ్చిమ వైపు ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్. తూర్పుకి ఏముంటాయి మరి? తూర్పు కనుమలు వ్యాపించిన రాష్ట్రాలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఈ 3 అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, వర్షమాపకం అంటే వర్ష ప్రాంతాన్ని కొలిచే దాన్ని వర్షమాపకం అంటారు. ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కొలుస్తారు. వర్షపాతాన్ని సెంటీమీటర్లలో కొలుస్తారు. ఇది ఇంపార్టెంటే. నదుల ప్రవాహం. వర్షంగా కురిసిన నీరు భూమిపైకి చేరిన తర్వాత కొంత భాగం నేలలోకి ఇంగుతుంది, కొంత భాగం నేల ఉపరితలం మీద ప్రవహిస్తుంది, కొంత నీరు ఆవిరై గాలిలో కలిసిపోతుంది, అంతే. నెక్స్ట్, నదులు. వర్షాకాలంలో పర్వతాల వాలు తలాల నుండి వర్షం నీరు ప్రవహిస్తుంది. ఈ జలప్రవాహాలు కొంతకాలానికి ఎండిపోతాయి. ఎత్తైన ప్రాంతాల నుండి ప్రవహించే నీటి వల్ల వాగులు ఏర్పడతాయి. వర్షాలు తిరిగి మళ్ళీ ప్రారంభమైతే నీరు అదే కాలువల గుండా ప్రవహిస్తుంది. ఈ విధంగా నదీ మార్గాలు, నది లోయలు ఏర్పడతాయి. సెలయేర్లు వెడల్పైన నదిగా రూపాంతరం చెందడం. చిన్న సెలయేర్లు లేదా వాగులు ప్రవహించి పెద్ద నదుల్లో కలుస్తాయి. ఇలా నదిలో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను ఉపనదులు అంటారు. ఇలా ప్రధాన నదులలో నీరు పెరుగుతుంది. నది పెద్దగాను, వెడల్పుగాను, విశాలంగాను ఉంటుంది. నది పెద్దదిగా, విశాలంగా ఏర్పడిన తర్వాత నీటి ప్రవాహం నెమ్మదిగా సాగుతుంది. కొట్టుకొని వచ్చే చెత్త, ఒండ్రు మట్టి మొదలైన నది అడుగు భాగానికి అంచులకు చేరుతుంది. ఇది మైదానాలు ఏర్పడడానికి కారణమవుతుంది. సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుకను, ఒండ్రు మట్టిని తనతో తీసుకుపోలేదు. ఇవన్నీ ఆ ప్రాంతంలో మేట వేస్తాయి. అయితే నదులు వచ్చినప్పుడు నది కొంత మార్గాలను ఏర్పరచుకొని సముద్రంలో కలుస్తుంది. ఈ రకంగా నదులు సముద్రంలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి. ఏర్పడతాయి? నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో డెల్టాలు ఏర్పడతాయి. తూర్పు కోస్తాలో 2 విశాలమైన డెల్టాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి డెల్టా. కృష్ణా, గోదావరి నదులు సముద్రం అంతా నీటిని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో మాత్రం ప్రవహించే చాలా చిన్న నదులు కూడా ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులు పుట్టే పడమర కనుమలు అధిక వర్షాలను పొందుతున్నాయి. వర్షం నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకి అది సంవత్సరమంతా నదిలోకి ప్రవహిస్తుంది. దిండి, మంజీరా, మూసీ నది వంటి నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాలు మాత్రమే ప్రారంభమవుతాయి. ఏంది? కృష్ణ, గోదావరి, ఇవి సంవత్సరం మొత్తం వర్షం ఉంటాయి.
ఇవి రెండు. కానీ దిండి, మంజీరా, మూసీ నదులు వర్షాకాలంలో మాత్రమే, వర్షాభావ పరిస్థితులు ఉంటే మాత్రమే ఈ నదులు అనేవి ప్రవహిస్తుంటాయి. వర్షాభావం అంటే తక్కువ వర్షపాతం అని అర్థం. ఎడారుల్లో కనిపించే పొడి శుష్క పరిస్థితులు ఏర్పడడం. తూర్పు కనుమలలో సాధారణ వర్షపాతం ఉంటుంది. అందుకే తూర్పు కనుమలు పుట్టే నదులు వర్షాకాలం అయిపోగానే ఎండిపోతాయి. ఏంటంటే ఇవేమో పశ్చిమ కనుమల్లో పుడతాయి. ఇవి ఎక్కడ పుడతాయి? పశ్చిమ కనుమల్లో పుట్టేటి ఇవి కృష్ణా, గోదావరి. వీటిలో ఎప్పటికీ నీరు అనేది ఉంటుంది. కానీ తూర్పు కనుమల్లో పుట్టే నదుల వల్ల అవి ఏంటంటే వర్షపాతం అంటే సాధారణ వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఆ నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఏమేమి నదులు ఉన్నాయి అవనేది మనం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకుంటూ చదివితే మనకి ఈజీగా అంటే డిఫరెంట్ బిట్వీన్ పశ్చిమ కనుమలు అండ్ తూర్పు కనుమలు ఇవి క్లారిఫై చేసుకుంటే మనకు ఒక అవగాహన అనేది ఈజీగా వస్తుంది. తెలంగాణలో ప్రధానమైన నదులు గోదావరి, కృష్ణ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లాస్ట్ ఇయర్ టెట్లో కూడా అడిగాడు. చాలా ఇంపార్టెంట్. ప్రధానమైన కానిది ఏదని అడుగుతాడు. కానిది ఇవి గుర్తుంటుకుంటే మన కానిది అనేది పెట్టవచ్చు. గోదావరి, కృష్ణ, ప్రాణహిత, కడెం, మానేరు, మంజీరా, మూసి, దిండి, పెద్దవాగు, కృష్ణ, తుంగభద్ర ఈ నదులు గుర్తుంచుకోండి. దీనికి ఒక షార్ట్కట్ ఫామ్లో కూడా నేను తయారు చేశాను. KGTM అని అంటే కొన్ని నదులకి అంటే కృష్ణ, గోదావరి, తుంగభద్ర, మూసి ఇట్లా మీరు కొన్ని రాసుకోవచ్చు. అట్లా ఈ నదుల్లో కృష్ణా నదిలో కొంత భాగం తెలంగాణ దక్షిణ సరిహద్దుగా మరియు గోదావరి నది తెలంగాణకు ఈశాన్య సరిహద్దుగా ఉంది. కృష్ణాలో కొంత భాగం తెలంగాణకు దక్షిణ సరిహద్దుగా ఉంది. కృష్ణా నది దక్షిణ సరిహద్దుగా ఉంది. ఇదేమో గోదావరి నది అనేది ఈశాన్య సరిహద్దుగా ఉంది. అది గుర్తుంచుకోవాలి ఈ రెండింటికి. వరద మైదానాలు, వరదలు. ఏ నదిలో సంవత్సరం పొడవునా ఒకే విధమైన నీటి ప్రవాహం ఉండదు. అధిక వర్షాల వల్ల చెట్లు నాటడానికి, పెద్ద చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు. ఈ చెట్లు లేని భాగాన్ని నది తాలూకు వరద మైదానం అని అంటారు. అన్ని పెద్ద నదులకు ఇలాంటి వరద మైదానాలు ఉంటాయి. దేశంలో అధిక వర్షాల వల్ల వర్షాకాలంలో వరదలు వస్తాయి. కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగామాయి నదులలో దీని ప్రభావం కనిపిస్తుంది. పరివాహ ప్రాంతంలో మొక్కలు పెంచడం వల్ల వర్షం నీటి ప్రవాహాన్ని వేగాన్ని తగ్గించగలం. ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది. నదిలోకి ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు చేరడం వల్ల సాధారణ వరదలు వస్తాయి. చెట్ల వల్ల నదికి నీరు నిదానంగా చేరుతుంది. వీటి వల్ల అకస్మాత్తుగా వచ్చే వరదలను తగ్గించవచ్చు. వర్షపు నీటి వల్ల సంభవించే నేలకోతను కూడా తగ్గించవచ్చు. ఎందుకంటే చెట్లు ఆ చుట్టుపక్కల నాటినామనుకే అవి భూమిలోకి ప్రవాహాన్ని వేగాన్ని అడ్డుకొని భూమిలోకి ఆ వర్షాన్ని అనేది ఇంకిస్తుంది. దానివల్ల భూగర్భ జలాలు పెరగడం జరుగుతుంది. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. నెక్స్ట్, చెట్ల వల్ల వర్షపు నీటి ద్వారా భూమి కోతను నివారించవచ్చు. చెట్లు లేకపోతే భూమి పైపొర వర్షం నీటితో కొట్టుకుపోతుంది. పైపొర హ్యూమస్ అని అంటారు, అది కొట్టుకుపోతుంది. ఇదంతా నదిలో చేరి నది లోతులను తగ్గిస్తుంది. తత్ఫలితంగా నది తీసుకువెళ్ళే నీరు తగ్గుతుంది. అప్పుడు తక్కువ వర్షం కురిసినా వరదలు వచ్చి నష్టం జరుగుతుంది. భూపరితలం చెట్లు, మొక్కలతో కప్పి ఉండే మట్టి కొట్టుకుపోవడాన్ని నిరోధించవచ్చు. బృహత్తర మొక్కల పెంపకం. హరితహారం అన్నాం కదా, 230 కోట్ల మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో 40,000 మొక్కలను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలనే పెట్టుకుంది. హరితహారం. ఓకే. భూమి కోతను అరికట్టడం. అటవీ విస్తీర్ణం, వరదలు మరియు నేలకోతను అటవీ విస్తీర్ణం పెంచడం వల్ల నేలకోతను తగ్గించవచ్చు. నేలతో తమతో పట్టి ఉంచే సామర్థ్యంతో ఉన్న చెట్లు, వేర్లు నేలకోతను తగ్గించడమే కాకుండా ఉపరితల నీటి ప్రవాహం తగ్గించి ఇది వరదలు రాకుండా చేస్తుంది. చెట్ల పెంపకం, మొక్కల సంరక్షణ కోసం గ్రామ స్థాయి హరితరక్ష కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సర్పంచ్ అధ్యక్షతన మరియు అదేవిధంగా జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఏర్పడ్డాయి. గంగా నది, దాని ఉపనదులకు జన్మస్థలం హిమాలయాలు. హిమాలయాలు అడవులు పుష్కలంగా ఉండేవి. ఇటీవల కాలంలో హిమాలయాల అడవుల అధికంగా నరికివేయడం వల్ల అక్కడ అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. ఫలితంగా అధిక వర్షం పడ్డప్పుడల్లా వర్షం నీరు వేగంగా కింది ప్రవహించడం వల్ల వరద మైదానాలు నిండిపోతున్నాయి. నీటి ద్వారా ఒండ్రు ఎక్కువ కొట్టుకువచ్చి నదులు మేట వేస్తున్నాయి. ఫలితంగా తరచూ వరదలు వస్తే నదీ తీరం వెంట ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి.
తుఫాన్లు వరదలు సమయాల్లో ఎదురయ్యే ఇబ్బందులు. భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉండడం వల్ల వినాశకరమైన తుఫాన్లు ఎక్కువగా బంగాళాఖాతం నుండి సంభవిస్తున్నాయి. ఎక్కడి నుంచి? బంగాళాఖాతం నుంచి. ఇది కూడా క్వశ్చన్గా తయారు చేయొచ్చు. సముద్రం నుండి వీచే గాలులు కొన్ని సందర్భాల్లో భూ ప్రాంతాలకు నష్టం కలిగజేస్తున్నాయి. ఎత్తైన సముద్రపు అలలు సముద్ర తీర ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులు జూన్ డిసెంబర్ నెలల మధ్యకాలంలో సంభవిస్తాయి. తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాన్ 1977 నవంబర్లో దీన్ని దివిసీమ ఉప్పెన అని అంటారు. ఇయర్ ఇంపార్టెంట్. తూర్పు కోస్తా ప్రాంతంలో ఏర్పడిన తుఫాన్ ఏంటంటే దివిసీమ ఉప్పెన. నెక్స్ట్, 6 మీటర్ల ఎత్తు సముద్రపు అలలు తూర్పు కోస్తాలో 100 గ్రామాలను నాశనం చేసి 9,941 మందికి ప్రాణాలను బలిగొంది. వరదలు మరియు కాలానుగుణంగా సంభవిస్తాయి. ఇది మన డిఎస్ కోసం తయారు చేయడం మెటీరియల్. ఈ మెటీరియల్లోని బుల్లెట్ పాయింట్స్ మనం ఇప్పుడు చూసుకున్నాం. ఇదే విధంగా మనం ఇంకా కొన్ని పాఠాలు, నెక్స్ట్ పాఠం చెరువులు, భూగర్భ జలాలు, ఇవి మనం వచ్చే వీడియోలో చూద్దాం. అంటే ఇలాంటి మన వీడియోస్ బుల్లెట్ పాయింట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఈ బుల్లెట్ పాయింట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ విధంగా బుల్లెట్ పాయింట్స్ నేర్చుకుంటే ఒక అవగాహన అనేది వస్తుంది. పుస్తకం కంపల్సరీ చదవాలి. ఈ బుల్లెట్ పాయింట్స్ కూడా వింటే మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎటువంటి పాయింట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. టెట్ మరియు డిఎస్ కోసం మన శ్రద్ధ ట్యుటోరియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అందులో మనకి ప్రీవియస్ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన యూట్యూబ్ షార్ట్స్ కూడా డైలీ ఒకటి అనేది చేయడం జరుగుతుంది. చూడండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.